ఉమాదేవి గారు, మీరు కోరుకున్నట్లుగానే నేను చేశాను. శక్తి మీద ఏ ఎలిగేషన్ లేకుండా చేశాను. శక్తి త్వరలోనే బయటకు వస్తాడు. ఇంకా అను గురించి ఏ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. అనుని త్వరగా నా ఇంటికి పంపించేయండి. లైఫ్లో ఫస్ట్ టైం ఈ దేవ్ ఒకరి ముందు నిలబడి అడుగుతున్నాడు. అర్థం చేసుకోండి. నా కూతురు మీద నాకెంత ఇష్టమో దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అమ్మా, ఏమన్నాడమ్మా? అదే అతనేమన్నాడమ్మా? ఏం చెప్పాడు? ప్రెస్ వాళ్ళని మన ఇంటికి ఎందుకు పిలిచాడు? అన్నయ్య గురించి మాట్లాడడానికి. అన్నయ్య గురించా? ఏం చెప్పాడమ్మా? శక్తిది ఏ తప్పు లేదని చెప్పాడు. శక్తి మీద పెట్టిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానని చెప్పాడు. అమ్మా, నిజమా అమ్మా? ఎవరినానమ్మా? అది శక్తి మీద కేసు పెట్టిన వ్యక్తమ్మా. బాబాయ్ గురించి మంచిగా మాట్లాడారంటే అతను మంచివాడై ఉంటారు నానమ్మ. అందుకే బాబాయ్ మంచితనాన్ని అర్థం చేసుకుని ఉంటారు. అయితే ఇప్పుడు బాబాయ్ ఇంటికి వచ్చేస్తారా? అవునాను, శక్తి రేపు ఎల్లుండో ఇంటికొచ్చేస్తాడు. నేను చెప్పాను కదా నానమ్మ, బాబాయ్ వచ్చేస్తారని. ఇదంతా ఆంజనేయ స్వామి మహిమే. ఆ స్వామి బాబాయ్ మంచితనాన్ని తెలుసుకునేలా చేశారు. ఇంక బాబాయ్ వచ్చేస్తారు. మన ఇంట్లో అందరం హ్యాపీగా ఉంటాం. నాకు చాలా ఆనందంగా ఉందన్నమ్మా. జై శ్రీరామ్. బాలక, వెళ్ళు బాలక. నీ తల్లి నీ ఆలోచనలతో ముద్ద ముట్టట్లేదు. వెళ్ళు, వెళ్ళి ఓదార్చి ఆ తల్లి బాధ తీర్చు. నీ చేతులతో తినిపించి ఆకలి బాధ తీర్చు. వెళ్ళు బాలక, వెళ్ళు. స్వామి, వెళ్ళు బాలక. నువ్వు నీ తల్లికి కనపడతావు. నేను చెప్పాను కదా, నిన్ను అమ్మ దగ్గరికి తీసుకువస్తానని. నా మాట చెల్లించాను. నీ ముచ్చట తీర్చుకో. వెళ్ళి అమ్మకి అన్నం పెట్టు. వెళ్ళు బాలక, వెళ్ళు.
నేను చూస్తాను. ఇందాక నుంచి ఫోన్లు వస్తున్నాయి నానమ్మ. ఇప్పుడే ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. అది లిఫ్ట్ చేసే లోపే కట్ అయింది. వెంటనే ఈ ఫోన్ రింగ్ అయింది. ఇది లిఫ్ట్ చేశాను, మీరు వచ్చారు. హలో ఉమాదేవి గారు, నేను మీనాక్షిని. నానమ్మ, ఏమైంది నానమ్మ? ఏంటి అలా అయిపోయారు? అవతల ఎవరు మాట్లాడుతున్నారు? అబే ఏం లేదమ్మా, ఏదో ఆఫీస్ మ్యాటర్. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. చెప్పు మీనాక్షి. ఉమాదేవి గారు, మీకు ఇదేమన్నా న్యాయమేనా? మీరు పెద్ద పదవిలో ఉన్నారని మా మీద ప్రెషర్ పెట్టి మీ పనులు చేయించుకోవాలని చూస్తారా? ఏ పని ఎవరు చేయించుకుంటున్నారు? మీకేం తెలియనట్టు మాట్లాడకండి. మీరు ఎంత మేయర్ అయినా మీకో న్యాయం మాకో న్యాయం ఉంటుందా? మనిషిని బట్టి న్యాయం మారుతుందా? అయినా రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని మీరు తలుచుకుంటే ఎవరినైనా మారుస్తారు, ఏమైనా చేయిస్తారు. మీనాక్షి, ముందు అసలు విషయం ఏంటో చెప్పు. అర్థమైతే ఆన్సర్ చేస్తాను, లేదంటే ఫోన్ పెట్టేస్తాను. మీరు చేసిన పని మీకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది? మీరు వాసుదేవుని నా మీదకి ఎందుకు ఉసుగొల్పారు? నేను వాసుదేవుని ఉసుగొల్పడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును, ఆయన ఉసుగొల్పి కేసు విత్డ్రా చేసుకుంటే లేని అనుని పంపిస్తామని ఆశలు కల్పించి ఆయన్ని నా దగ్గరికి పంపించారు. అను లేదని నువ్వే అంటున్నావు. ఒకవేళ నిజంగా అను నా దగ్గరే ఉంటే మీరు అడగకుండానే, మీకు ఏ ఆశలు పెట్టకుండానే, మీతో ఏ అవసరం తీర్చుకోకుండానే అనుని నేనే నీ దగ్గరకు పంపించేదాన్ని. అంతేగాని ఇలా వాళ్ళని వీళ్ళని ఉసిగొల్పి పంపించను. మీరు పంపించకుండానే ఆయన నా దగ్గరికి ఎందుకు వస్తారు? నీ దగ్గరకు వచ్చాడా? ఎందుకు? నేను పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోమని. దేవ్ నిన్ను కేసు విత్డ్రా చేసుకోమని అడిగాడా? అవును. మీనాక్షి, దేవ్ నా దగ్గరికి రమ్మని పిలవలేదు, నీ దగ్గరకు వెళ్ళమని పంపించలేదు. నిన్ను కేసు విత్డ్రా చేసుకోమని అడిగాడన్న విషయం నాకు అస్సలు తెలియదు. మీరు పిలవకుండానే ప్రెస్ మీట్ పెట్టారా? మీరు అడగకుండానే కేసు విత్డ్రా చేసుకుంటారా? నా కొడుకు తప్పు చేయలేదని వాసుదేవ్ తెలుసుకుని ఉంటాడు. అదేం కాదు, మీరే ఆయన బలహీనత ఏంటో తెలుసుకొని ఉంటారు. అది తెలుసుకొని దాని మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందుకే ఆయన కేసు విత్డ్రా చేసుకోవడమే కాకుండా నన్ను కూడా విత్డ్రా చేసుకోమని బలవంత పెడుతున్నారు. మీనాక్షి, అది వాసుదేవ్కి సంబంధించిన విషయం. చూడండి ఉమాదేవి గారు, నిజంగా మీ కొడుకు ఏ తప్పు చెయ్యకపోతే కేసు కొట్టేయించుకోవాలని ప్రయత్నించడం ఎందుకు? ఫేస్ చేయొచ్చుగా. తప్పు చేయకపోతే అదే ప్రూవ్ అవుతుంది కదా. అప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా బయటకు వచ్చేస్తాడు కదా. చూడు మీనాక్షి, నేను కూడా నా కొడుకు అలాగే వస్తాడనుకున్నాను. కానీ వాసుదేవ్ ప్రెస్ మీట్ పెట్టాడన్న విషయం నాకు తెలీదు. అతను అలా ఎందుకు చేశాడో, నిన్నెందుకు అడిగాడో మీరు మాట్లాడుకుని తేల్చుకోండి. అంతేగాని నాకు సంబంధం లేని విషయాల గురించి నన్ను ఇబ్బంది పెట్టకండి. యోజన నాయకుడు శక్తికి, యోజన నాయకుడు శక్తికి, యోజన నాయకుడు శక్తికి, యోజన జీబు తిన్నగా మీనాక్షి ఇంటి వైపు పోనీ. యోజన నాయకుడు శక్తికి, యోజన నాయకుడు శక్తికి, యోజన నాయకుడు శక్తికి, శక్తికి, యోజన నాయకుడు 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 శక్తికి. శక్తి బయటకొచ్చాడు కదా, తన శక్తి ఏంటో ఇక నుంచి చూపిస్తాడు. నీ కూతురు తిరిగి రాదు.